ఇప్పుడు జరుగుతున్నది వానకాలం లాగా లేదు, కుక్కల కాలం లాగా నడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ భాష వాడుతున్నానంటే వానకాలం వచ్చిన తర్వాత చాలామంది కుక్కలకు యాంటీ ర్యాబిట్స్ అది వేస్తాడు, వ్యాక్సిన్ వేస్తారు. కానీ ఎందుకో ఈ తెలంగాణలో ఇప్పుడు పాలిస్తున్నటువంటి పాలనలో పాపము పాలకపక్షం ఉన్నటువంటి కుక్కలకు కొంత వ్యాక్సిన్ అందనట్టున్నాయి. అవి పిచ్చిలేసి ఇలా గల్లీల పంట ఊర్ల పంట తిరుగుతూ మొరుగుతూ ఉన్నాయి. నేను ఈ భాషను కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే మనుషుల భాష అయితే మనుషులతో మాట్లాడవచ్చు. ఈ కుక్కల భాష మాట్లాడాలంటే కొంచెం గట్టిగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ముందు ఈ 2 పదాలను నేను వాడిన. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, దమ్ముంటే రా అని చెప్పేసి తొడపాశం పెట్టుకున్నాడు, తొడలు కొట్టుకున్నాడు, మెడలు దింపిండు, ఇవన్నీ చేసేసిండు. సరే రమ్మని చెప్పేసి సవాల్ విసిరినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తా ఉన్నానంటే సవాల్కు ఎన్నడూ కూడా వెనుకకు వెనుదిరిగినటువంటి చూడనటువంటి